మార్పు కోరుతూ జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రను విజయవాడ నగరంలో ప్రారంభించినటువంటి డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మార్పు రావాలి, మార్పు కోరాలి అనేటువంటి నినాదంతో జరిగేటువంటి ఈ పాదయాత్ర రాజకీయాల్లో మార్పు రావాలి, పరిపాలనా విధానంలో మార్పు రావాలి, ఆర్థిక విషయాల్లో మార్పు రావాలి, సామాజిక స్థితిగతుల్లో మార్పు రావాలి, మతోన్మాద విధానాలను నివారించడంలో మార్పు రావాలి, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానాల నుంచి మార్పు కోరుకోవాలి, నిమ్నజాతి వర్గాల యొక్క పరిరక్షణ కోసం మార్పు నినాదంతో జరిగేటువంటి ఈ ప్రచార యాత్ర 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 28 జిల్లాల్లో కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ప్రతిరోజు విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, కర్షక, రైతాంగ, అదేవిధంగా నేత, చేనేత, గీత అన్ని రంగాల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తారీఖు వరకు ఈ యొక్క ప్రజా పోరు కార్యక్రమం కొనసాగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి, ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్ ప్రజా పోరాట యుద్ధాన్ని రామ్లీలా మైదానం వేదికగా ప్రకటించబోతున్నాం. ప్రజలందరూ కూడా అవినీతి నుంచి, కులోన్మాదం నుంచి, మతోన్మాదం నుంచి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ నుంచి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటూ ఈ మార్పుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి పిలుపుని అందుకొని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలపాలని చెప్పి, కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలపడం ద్వారానే జిల్లా, నగర, ప్రాంత, రాష్ట్ర, దేశ సమగ్రాభివృద్ధిని కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ దేశ పాలక వర్గం పైన ఈ పోరాటం ఢిల్లీ గద్దె దించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నగర కమ్యూనిస్ట్ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తా ఉన్నా.